అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజుంగి గ్రామంలో 100 రోజులు ఎన్టీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలు మామంచి ప్రభుత్వం అంటూ మెచ్చుకుంటున్నారని మండల టీడీపీ వైస్ ప్రెసిడెంట్లు అండ్రపు లక్ష్మణ్ కిలో పురుషోత్తములు అన్నారు. ఈ రోజు శనివారం మామంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తాజంగి గ్రామంలో ఎన్టీఏ కూటమి శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్టీఏ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో కూడిన వివరణ కరపత్రాలు అందించారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం, వివాదాస్పద టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, ఒకేసారి సామాజిక పెన్షన్లు 1000 పెంచడం, స్కిల్ సెన్సెస్ నమోదు కార్యక్రమం వంటి హామీలపై సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకాలు చేశారు. అలాగే ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడ నగరంలో సంభవించిన భారీ వరదను సీఎం చంద్రబాబు 10 రోజులుగా వరద ప్రాంతంలో ఉండి బాధితులకు సత్వర సహకారం అందించిన ఘనత దక్కిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య పాడల్, నారాయణ, పాంగి రాము, కూటమి కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, నిరుద్యోగం అండగా నిలబడుతూ పింఛన్లు ఒకేసారి 1000 రూపాయల నుంచి 4,000కి పెంచడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగింది. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. సంక్షోభంలోనూ సంక్షేమంలో అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు. మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, నిరుద్యోగం అండగా నిలబడుతూ పింఛన్లు ఒకేసారి 1000 రూపాయల నుంచి 4,000కి పెంచడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగింది. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి.